మనము క్రమంగా చదువుతున్న కీర్తన 37, 20 వచనాల వరకు పోయిన వారం మనం చదువుకున్నాము. ఈరోజు 21 నుంచి 40 వచనాల వరకు చదువుదాం. ఇది దేవుని వాక్యం అని గమనించి దాన్ని అర్థం చేసుకుంటూ పలకండి. స్వరమెత్తి వాక్యాన్ని నా వెనుక పలకవలసిందిగా దేవుని పేరట మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భక్తిహీనులు నశించిపోవుదురు, భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు యెహోవా విరోధులు మేత భూముల సొగసును వేత భూముల సొగసును పోలియుందురు. పోలియుందురు. అది కనపడకపోవునట్లు అది కనపడకపోవునట్లు వారు పొగవలే వారు పొగవలే కనబడకపోవుదురు. కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. తీర్చకయుందురు. నీతిమంతులు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ధర్మమిత్తులు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. నిర్మూలమగుదురు. ఒకని నడత ఒకని నడత యెహోవా చేతనే యెహోవా చేతనే స్థిరపరచబడును. స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఆయన ఆనందించును. యెహోవా యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు అతని చేయి పట్టుకొని ఉన్నాడు. గనుక గనుక అతడు నేలను పడినను అతడు నేలను పడినను లేవలేకయుండడు. లేవలేకయుండడు. నేను నేను చిన్నవాడనయ్యుంటిని, చిన్నవాడనై ఉంటిని. ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను. ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను అయినను నీతిమంతులు విడువబడుట గాని నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నేను చూచి ఉండలేదు. దినమెల్లా దినమెల్లా వారు దయాళురై వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వదింపబడుదురు. కీడు చేయట మాని కీడు చేయటం మాని మేలు చేయుము. మేలు చేయుము. అప్పుడు నీవు అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను ఆయన తన భక్తులను విడువడు. విడువడు. వారెన్నటెన్నటికి వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నిర్మూలమగును. నీతిమంతులు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో వారు దానిలో నిత్యము నివసించెదరు. నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి జ్ఞానమును గూర్చి వచించును. వచించును. వారి నాలుక వారి నాలుక న్యాయమును ప్రకటించును. న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములోనున్నది. వారి హృదయములోనున్నది. వారి అడుగులు జారవు. వారి అడుగులు జారవు. భక్తిహీనులు భక్తిహీనులు నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు పొంచి ఉండి పొంచియుండి వారిని చంపజూతురు. వారిని చంపచూతురు. వారి చేతికి వారి చేతికి యెహోవా యెహోవా నీతిమంతులను అప్పగింపడు. నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని ఆయన వారిని దోషులుగా ఎంచడు. దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గమును అనుసరించుము. ఆయన భూమిని స్వతంత్రించుకొనున్నట్లు భూమి త్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు భక్తిహీనులు నిర్మూలము కాగా నిర్మూలము కాగా నీవు చూచెదవు. చెదవు. భక్తిహీనుడు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే అది మొలచిన చోటునే విస్తరించిన చెట్టు వలె విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. వాడు వర్తిల్లై ఉండెను. అయినను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. వాడు లేకపోయెను. నేను వెదకి తిని గాని నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము. నిర్దోషులను కనబెట్టు. యథార్థవంతులను చూడుము. యథార్థవంతులను చూడము. సమాధానపరచు వారి సంతతి సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని నిలుచును గాని ఒకడైనను నిలువకుండా ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. నిర్మూలమగును. యెహోవాయే యెహోవాయే నీతిమంతుల రక్షణాధారము. నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు బాధ కలుగునప్పుడు ఆయనే ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. వారికి
ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు వారు యెహోవా శరణుదొచ్చి ఉన్నారు గనుక గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి వారిని విడిపించి రక్షించును. రక్షించును. ఆఖరి వచ్చిన మరొకసారి చదువుదాం. యెహోవా యెహోవా వారికి సహాయుడై వారికి సహాయుడై వారిని రక్షించును. వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక యెహోవా శరణొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. రక్షించును. ఆమేన్. ఆమేన్. దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. ప్రక్కనున్న వారి వైపుకి తిరగండి. వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు. చెప్పండి. అందరికీ వందనాలు చెప్పండి అమ్మ. వందనాలు. మంచిది. అందరం. మంచిది. అందరూ బాగున్నారా అమ్మ? ఎలా ఉన్నారు? మంచిది. చాలా సంతోషం. ఏమి రాజు బాబు, నీ పేరేంటి? మర్చిపోయాను నేను. ధర్మరాజ్. ఏంటి నిన్న పోయిన వారం కనిపించావా? ఇంటికి వెళ్ళావు. గుడ్. ఈరోజు మీ ఫ్రెండ్ ఏడి? ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు వెళ్తున్నారా? రెస్ట్. గుడ్. దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రార్థనా సమయంలో మరలా చక్కగా అమ్మ కరుణమ్మ గారు ఎలా ఉన్నారు? సంఘ పెద్ద గారు మమ్మల్ని పలకలేదు ఏంటనుకో. మీరు ఎప్పుడు గుర్తే ఉంటారు అమ్మ. యేసు రక్తమే. ఎలా ఉంది ఆరోగ్యం? పర్లేదమ్మా? గుడ్. మంచిది. ప్రభు సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రార్థనా సమయంలో మరి నిజముగా మరి రాత్రికాల సమయంలో దేవుడు చక్కని వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఏం చేయాలో ఒక క్రొత్త పాఠాన్ని నేర్చుకోవాలని దేవుడు రాత్రి కాలంలో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుడు వాక్యరీతిగా ఒక ప్రత్యేకముగా మాట్లాడుతున్నారు. సంఘానికి అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. మరి అందులో భాగముగా ఇద్దరిని దేవుడు గుర్తు చేశారు. ఒకరు మోషే, రెండవది యేసేపు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే చక్కని వర్తమానం అది. మానవ జీవితానికి చాలా అవసరమైన వర్తమానము. మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లి ఇంటి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? కోటలోనికి వెళ్ళాడు. రాణి కుమారుడుగా పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పెరిగాడు. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? మరలా అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు అరణ్యములో? 40 సంవత్సరములు. అంటే దేవుడు తన జీవితములో ప్రతి స్థితిలో ఒక్కొక్క పాఠము నేర్పిస్తూ స్థితులు మారుస్తూ మోషేని ఏం చేశాడు? నడిపించుకుని తీసుకుని వెళ్ళి నాయకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నాయకుడిగా తయారవటానికి లేక పరిపక్వ స్థితిలోనికి రావటానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మజిలీలు మారుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. స్థితులు మారుస్తూ ఉంటారు. ఎత్తులు, పల్లాలు, లోయలు, కొండలు, గుట్టలు ఎక్కిస్తూ దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? నాయకుడిగా పరిపక్వ స్థితిలోనికి తీసుకొని ఆమేన్. హల్లెలూయా. మోషేను తర్వాత రెండవదిగా యేసేపును గురించి దేవుడు మాట్లాడాడు. యేసేపు కూడా ఏం చేయబడ్డాడు? తండ్రి ఇంటిలో గారాల కుమారుడుగా పెరిగాడు. ముద్దుల కుమారుడుగా పెరిగాడు తండ్రి చాటున. కానీ కష్టం ఎంతవరకు వచ్చింది?
గోతుల్లో త్రోసివేయబడ్డాడు, మరలా తీయబడ్డాడు, అమ్మబడ్డాడు, బానిసగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా తన భక్తిని మాత్రం ఎక్కడా విడిచిపెట్టలా. వెళ్ళిన ప్రతి స్థానములో, ప్రతి స్థితిలో కూడా దేవునికి నమ్మకముగా ఉంటూ తన భక్తిని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు అతను ఏం చేశాడు? నాయకుడిగా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మనం అనుకుంటాం శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, కష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నిందలు వస్తున్నాయి, అవమానం వస్తుంది, కరువేంటి, కాటకం ఏమిటి అని మనం అనుకుంటూ ఉంటాం. నో, వీటన్నిటి వెనుక దేవుని ప్రణాళిక ఏదో ఉన్నది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దీస్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనం ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుందాం. చదివిన కీర్తన భాగంలో ఒకే ఒక్క వచనాన్ని ధ్యానము చేసుకుని ముందుకు వెళదాం. చూడండి, 34వ వచనము చూసినట్లయితే, యాక్చువల్గా ఈ కీర్తన భాగంలో కొద్ది రోజుల నుంచి మనం ధ్యానము చేస్తూ ఉన్నాం. దేవుడు తన కృపచేత తన బిడ్డలను బలపరిచిన విధానమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొదటి వచనంలో చూసినట్లయితే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడొద్దని దేవుడు మాట్లాడాడు. తర్వాత దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడవద్దు అని స్టార్ట్ చేసిన ఈ కీర్తన భాగము ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే, మత్సర పడొద్దు లేకపోతే వ్యసన పడొద్దు అని దేవుడు చెప్పాడు. వారు గడ్డివలే త్వరగా ఎండిపోతారని వారి గురించి, మన శత్రువు అయిన సాతాను గురించి మాట్లాడుతూ, ఇప్పుడు 34వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చదువుతున్నాం, చదవండి. ఆ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చించును. ఆయన మార్గములో ఆశీర్వాదం ఉన్నది, ఆయన మార్గములో దీవెన ఉన్నది, ఆయన సన్నిధి యొక్క భక్తిలో ఆశీర్వాదపు నెమ్మది కలిగిన కృపను దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టు. అండ్ ఎవరి కోసం కనిపెట్టాలంట? యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. యెహోవా కొరకాడు లేకపోతే దాచిపెట్టిన ధనం కోసమా? ఈ మధ్య బాగా లోకంలో ఏం పెరిగిపోయింది తెలుసా? మా నాన్న ఎంత దాచాడో, ఎప్పుడు రాస్తాడు మా నాన్న అని చూస్తున్నారు జనాలు. మా నాయనమ్మ ఏ దాచిపెట్టిందో ఎప్పుడు రాసిస్తారో అని చూస్తున్నారు జనాలు. నో నో నో. అందుకనే యాక్చువల్గా విద్యార్థులకు చెప్తూ ఉంటాం, షో సరస్వతి దెన్ ద లక్ష్మి విల్ ఫాలో యూ అంటారు. అది లోక సామెత. అంటే ఏంటి? ధర్మరాజు చెప్పు. షో సరస్వతి ద లక్ష్మి విల్ ఫాలో అని విద్యార్థులకు చెప్తూ ఉంటాం మేము. సామెత అది. సరస్వతి అంటే చదువులు. లోకంలో చదువులు తల్లి అంటారు కదా, చదువుల గురించి. అప్పుడు ధనం ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తుంది అని. కానీ ఇక్కడ అన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను భూమిని స్వతంత్రించుకొని వారిగా నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Not being in one place, but God going to bless you to the world. ప్రపంచం అంటే భూమిని స్వతంత్రించుకొని వరకు కూడా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. చాలామంది అబ్బో భూమి అంతా నాకు వద్దులేండి,
నో, గాడ్స్ ప్లాన్ ఇస్ డిఫరెంట్. దేవుడు ఒక ఉత్తమమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ 9వ అధ్యాయంలో అట్టుకుంటా ఆయన ప్రణాళిక మన జీవితంలో ఏమై ఉంది, అది మేలుకరమైనది కానీ కీడుకరమైనది కాదు. ఆయన ప్రణాళికను మనము తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ అన్నాడు, ఆయన యెహోవా కొరకు కనిపెట్టియుండుము, ఆయన మార్గములను అనుసరించుము. ఆయన మార్గములను అనుసరించాలి. దైవ మార్గములను అనుసరించుట మనకి మేలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చాలామంది దైవ మార్గం విడిచిపెడతారు, లోక పోకడ వైపు పరుగులు తీస్తారు. మనం ఒకసారి ఒక గృహానికి వెళ్ళాం, వెళ్తే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ప్రార్థనలో జాయిన్ అవ్వాలా. ఏంటండి అంటే ఆ అమ్మాయి చక్కగా మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంది లోపల. ఏంటండి అన్నాం. ఏం చేస్తామండి, లోక పోకడ అట్లా అయిపోయింది పాస్టర్ గారు, ఏం చెబుతాం వీళ్ళకి అన్నాడు. ఏమి లోక పోకడ వైపు కాదు, ఇక్కడ ఏమన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన మార్గములను అనుసరించాలి. లోక పోకడలు ఎన్నో ఉంటాయి, లోక ఆచారాలు ఎన్నో ఉంటాయి, లోక తలంపులు ఎన్నో ఉంటాయి, లోక మర్యాదలు చాలా ఉంటాయి. కానీ వాట్ గాడ్ స్పీకింగ్ టు యూ, వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ టు యూ, వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షోస్ టు యూ. దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుందో, దేవుని యొక్క వాక్యము ఏమి నేర్పిస్తుందో, దేవుని యొక్క వాక్యము ఏమి ప్రకటిస్తుందో దాన్ని మనము ఆచరించాలంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టియుండుము, ఆయన మార్గములను అనుసరించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గములను అనుసరించాలి. అమ్మ, ఏ మార్గం అనుసరించాలి? అందుకే రెండు దారులు, ఒకటి ఇరుకు ద్వారము, మరొకటి విశాలమైనది. రెండు దారులు ఎక్కడున్నాయి? నీ ముందే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఎంచుకుంటావో, మేలైనదా కీడైనదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దారి ఎంచుకునేటప్పుడే మనము సరైన నిర్ణయము తీసుకోవాలి. ఏదైనా తెలియని ప్రాంతాలకు, దూర ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, ప్రయాణం అవుతున్నప్పుడు ఒక ఊరికి రెండు దారులు ఉన్నాయంటే ఏం చేస్తాం? ఆ ఊరి మధ్యలో నేనైతే ఏం చేస్తాను, అక్కడే ఆగి, నాయన ఏ దారి మంచిది, గోతులు లేని దారి ఏది, కొంచెం జనసంచారం ఉన్న దారి ఏదో చెబితే ఆ దారి గుండా మేము వెళతామండి. దూరం అయినా పర్లా, 4-10 కిలోమీటర్లు ఎక్కువైనా క్షేమము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దారిలో మనం నడవడానికి ఎంచుకుంటున్నామో, రెండు దారులు కూడా ఎక్కడ ఉన్నాయి? మన ముందే ఉంది. ఎన్ని దారులు? దేవుని దారి ఉంది, దయ్యం దారి కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లోక ఆచారాల వైపు వెంబడిస్తే అవి నిన్ను తినివేస్తాయి. దేవునికి స్తోత్రం. లోక ఆచారాలు ఏం చేస్తాయి? మనిషిని తినివేస్తాయి, ఎదగనివ్వవు. కట్టుబాట్లు, ఎన్ని కట్లు ఉంటాయి తెలుసండి అమ్మ? సమాజంలో ఎన్ని కట్లు ఉన్నాయి? ఎన్ని కట్లు ఉన్నాయి? కుల కట్టడా, మత కట్టడా, సంఘ కట్టడా, ఎన్ని కట్లు ఉంటాయో. ఆ కట్లన్నీ ఏం చేస్తున్నాయి? మనిషిని బౌండరీస్ పెట్టేస్తున్నాయి, ఎదగనివ్వు. మ్యాన్ షాల్ నాట్ డెవలప్, మనుష్యుడు అభివృద్ధి చెందలేడు. మొన్నేదో ఒక బయోగ్రఫీ ఎవరితో చదువుతూ ఉంటే, ఆ రోజుల్లో సముద్రం ప్రయాణం దాటకూడదని వాళ్ళ శాస్త్రం చెప్పిందంట. మా శాస్త్రం సముద్రం దాటొద్దు అంటుందని, వచ్చిన అవకాశం కూడా వదిలిపెట్టుకుని ఇక్కడే కూర్చున్నాడంట అని ఆ బయోగ్రఫీలో రాస్తూ, ఈ ఆచారాలు నన్ను కట్టేసిని, నన్ను ఎదగనీయకుండా చేసిని అంటారు. ఇంకొక బయోగ్రఫీ చదువుతుంటే ఆవిడ అంటుంది, సంఘము నన్ను వెధవాని త్రోసివేసింది,
ఆమె చెప్పిన మాట అయితే రాజ్యాంగం ఏం చేసిందంట, నన్ను ప్రధానమంత్రిని చేసింది అందంట. ఎవరు గుర్తొచ్చారా? ఎవరు చదువుకున్న వాళ్ళు గుర్తొస్తారు? విద్యార్థులు మీరున్నారు కదా, ఇంజనీర్ గారిని అడుగు, లేకపోతే సుధాకర్ గారు ఉన్నారు రెడీగా. ఎవరండి ఆవిడ గుర్తొచ్చారా? ఇందిరాగాంధీ. సంఘం అంట విధవాని తోసేసిందంట. అంటే భర్త చనిపోయాడు కదా, విధవరాలని. కానీ రాజ్యాంగం ఏం చేసిందంట, ప్రధానమంత్రిని చేసిందంట. బౌండరీస్ మనల్ని కృంగదీస్తాయి. అండ్ బౌండరీస్ ఏం చేస్తాయి? కృంగదీస్తాయి. దేవుడు మనల్ని స్వతంత్రులుగానే ఉండమన్నాడు, కానీ బానిసగా దేవుడు ఎప్పుడు ఉండమని చెప్పాల. పాపానికి బానిసగా ఉండకూడదు, ఆచారాలకు బానిసగా ఉండకూడదు, అలవాట్లకు బానిసగా ఉండకూడదు. దట్ స్లేవ్నెస్ విల్ కిల్ యువర్ లైఫ్. దానికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఏం చేస్తుంది బానిస? చంపేస్తుందా చంపేదా? ఒక పాపానికి అలవాటు పడ్డాం, ఆ పాపం ఏం చేస్తుంది? బౌండరీ గీస్తుంది. ఇదన్నా చెప్పి నేనున్నాను చూసుకో అంటది. చాలామంది ఇక్కడే బలహీనతల్లో పట్టబడతారు, శాపముల్లో పట్టబడతారు, పాపముల్లో పట్టబడి ఎదుగుదల లేని జీవితంలో ఉంటారు. కారణం ఏంటంటే పాప మార్గాన్ని ఎంచుకున్నారు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దారో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యెహోషువ అంటాడు, నది యువతలే తేల్చుకోండి, మీరెవరిని ఆరాధన చేస్తారో నేనును నా కుటుంబమును యెహోవాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను అనుసేవిస్తాము, అనుసరిస్తాను, యెహోవా మార్గములో నేను నడుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ రెండవ భాగంగా అంటున్నాడు, ఏమంటున్నాడు రెండవ భాగంలో? ఆయనను యెహోవా కొరకు కనిపెట్టియుండుము, ఆయన మార్గమును అనుసరించుము. యెహోవా మార్గమును అనుసరించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అనుసరిస్తే మనము దీవించబడతాం. అందుకని యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మార్గమును గురించి చూస్తున్నాం. చదవండి. అయితే నీతిమంతులు అదిగో తమ మార్గమును విడువక ప్రవర్తించెదరు, నిరపరాధులు అంతకంతకు బలమునొందెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులంట ఏం చేస్తారంట? చదవరా, చదువు. నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తిస్తారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? ఈ మాటలో ఎంత అర్థం ఉందంటే, నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తిస్తారట, విడువక వెంబడిస్తారట. మార్గమును వెళుతూ ఉన్నాం, మార్గమును వెళుతూ ఉంటే మనదొక మార్గం ఉంది, ఆ మార్గమును వెళుతూ ఉన్నాం. ఆ మార్గం మధ్యలో ఏం చేస్తుంది? ఏదో ఒక ఆకర్షణ నిన్ను పండగలు వచ్చేటప్పటికి షాపుల దగ్గర పెడతారు, లైట్లు పెడతారు. ఎందుకు? ఆ లైట్లు కూడా మిల్క్ లైట్లు పెడతారు. ఆ రహస్యం తెలుసా? అది బిజినెస్ ట్రిక్. ఆ లైట్ ఏమంటుందంటే అటు వెళ్తా ఉంటే, ఇగో నాకెళ్ళి చూడు అంటూ ఉంటుంది. అలాంటి ఆకర్షణలు, పాపములు మనల్ని ఏం చేస్తాయి? ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ నీతిమంతులు వారి మార్గమునట, నీతిమంతులు తమ మార్గమును విడిచిపెట్టరు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఈ పండగలప్పుడు ఇదే బాధ. లైట్లు మిల్క్ మనగానే ఇదేంటి చూడగానే 50% డిస్కౌంట్ అంటాడు. అది చూసేద్దాం పదా అనుకుంటాం వెళ్ళి. జరిగేది అదే. ఆకర్షణలకు ఎప్పుడైతే మన కన్ను ఆకర్షింపబడుతుందో, లోనకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనకుండా బయటకు లోకము కూడా అలాంటిదే, లోక పాపములు కూడా అలాంటివే, లోక ఆచారములు, లోక అలవాట్లు, లోక బంధకాలు కూడా ఈ విధంగానే మనల్ని ఏం చేస్తాయి? ఆకర్షిస్తూ ఉంటాయి. ఏటో చూసొద్దాంలే అనుకుంటే ఇక బయటకు యేసు రక్తమే చూసి మళ్ళీ రావటం. అందుకనే
నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తిస్తారట. యేసయ్య, దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, విద్యార్థి లోకంలో నేను చూసిన అనేక విషయాలు చూస్తున్నాం. వారి ప్రాంతం విడిచిపెడతారు, తల్లిదండ్రులను విడిచిపెడతారు, చదువుల నిమిత్తమై పట్టణాలకు వస్తారు. ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ప్రార్థన, ఇళ్ళ దగ్గర మంచి ప్రార్థనా పరులే, తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, ఇంటి దగ్గర ప్రార్థనా భక్తి పరులు. కానీ ఈ రంగుల ప్రపంచంలోనికి, పట్టణంలోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టి, వారి మార్గమును విడిచిపెట్టి, వారు భక్తి మార్గమును విడిచిపెట్టి లోకం వెనుకాల పరుగులు తీస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. పరుగులు తీస్తున్నారు. నేనే ఎంతోమందిని చూస్తాను. నిజంగా అసలు వీళ్ళు ప్రార్థనలో కాదు అనుకుంటాం మేము. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడి, వారి విధానము, వారి యొక్క వేషధారణ అనొచ్చా, వస్త్రధారణ, వీటన్నిటినీ కూడా గమనిస్తే అసలు వీళ్ళు ప్రార్థనలు కాదేమో అనుకుంటాం. అంటే వారి మార్గము విడిచిపెడుతున్నారు. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులైతే తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, నిరపరాధులు అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటారు. ఎప్పుడైతే మన భక్తి మార్గమును కాపాడుకొని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండి, ఏం కాపాడుకోవాలి? భక్తి మార్గం. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రాంతములో, ఏ ప్రదేశములో, ఏ యొక్క పట్టణములో, ఏ పట్టణములో ఉన్నప్పటికీ, ఇంకా చెప్పాలంటే ఏ రాష్ట్రములో ఉన్నప్పటికీ, ఏ దేశములో ఉన్నప్పటికీ కూడా యేసు రక్తమే. చాలా రంగులు ప్రపంచంలో మారిపోతూ ఉన్నాయి. విదేశాలు వెళ్ళిన వారైతే వాళ్ళ ప్రవర్తనలన్నీ అసలు ఏం తెలియట్లే. అసలు యేసు రక్తమే, ఏమనుకోబాకండి. చూసి కొన్నిసార్లు చెప్పక తప్పదు. ఎక్కడొక చోట ఆ కార్యము ప్రతి మనిషిని పట్టుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే పట్టుకుంటుందా లేదా మీకు తెలియదేమో, మాకు బాగా అనుభవం. ఇంటర్మీడియట్ పిల్లలకి, విద్యార్థులకు అప్పట్లో ఎక్కువ మంది ఇంటర్మీడియట్కి వెళ్ళేవాడు, డిగ్రీకి వెళ్ళేవాడు కాదు. గద్దించి వారిని కొంచెం శిక్షిస్తే కోప్పడేవాళ్ళు. మీ మాస్టర్కి ఎందుకంట, ఈయనకి ఎందుకంట అనుకునేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ కరెక్షన్ వల్ల నిలబడి ఇప్పుడు చాలా ప్రదేశాల్లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఫేస్బుక్లోనే ఎక్కడో తగులుతున్నాడు, మాస్టర్ నమస్తే సార్ అని కొడుతున్నారు. ఎవరురా నువ్వు అంటే, ఇప్పుడేం పెద్దోళ్ళు అయిపోయారు, మేము గుర్తుపట్టలేకపోతున్నాం. సార్ పలానా అవ్వండి సార్, మొన్న ఒకడు పలానా అవ్వండి సార్, మీరు నన్ను బెంచి మీద నిలబెట్టారు సార్, కిటికీలోకి చూసినందుకో, ఆ రోజు మిమ్మల్ని చాలా తిట్టుకున్నాను సార్, ఈరోజు నేను ఇక్కడ సింగపూర్లో సెటిల్ అయ్యాను సార్ అంటున్నాడు. చూడండి, ఒక క్రమశిక్షణ అది ఆశీర్వాదమునకు దారి తీస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ క్రమశిక్షణే లేకపోతే, ఆ గద్దింపే లేకపోతే, ఆ పలకరింపే లేకపోతే ఏమవుతుంది? దారి తప్పిపోతారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అన్నాడు, నీతిమంతులైతే తమ మార్గములను విడువక ప్రవర్తిస్తారు. అమ్మా, నీ మార్గమును విడిచిపెడుతున్నావా? నీ తల్లిదండ్రుల బోధన విడిచిపెడుతున్నావా? నీ భక్తి జీవితమును విడిచిపెడుతున్నావా? రంగుల ప్రపంచంలో పడిపోయి, రంగుల ప్రపంచమునకు ఆకర్షితుడు అయిపోయి, ప్రపంచంలో సాగిపోతూ, ఆ లోక ఆచారములలో, అలవాట్లలో నీవు మిళితమైపోయి నీ జీవితాన్ని కొనసాగించి నీతిని విడిచిపెడితే అది నీకు ఆశీర్వాదము కాదని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటున్నాడు, తన యొక్క వాక్యము చేత మనతో మాట్లాడుతున్నాడు, నీతిమంతులైతే, నీతి మార్గమును ఎరిగిన వారైతే, నీతిమంతులుగా నడిచేవారైతే, దేవుని నీతిని అనుసరించు వారైతే ఏం చేస్తారంట? తమ మార్గములను విడువక, మెన్ హల్లెలూయా, తమ నీతి మార్గమును విడువక. కొంతమంది అప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎంత చేసి నీ భక్తి, ఏమో అందరూ బాగున్నారు అని అనిపిస్తుందండి. అనిపిస్తుంటుంది, చాలాసార్లు అనిపిస్తుంది. నో అనిపిస్తుంది, కానీ ఆ ఆలోచన ఏం చేయాలి మనము? అందుకని అన్నాడు, నీతిమంతులైతే తమ చెప్పాలి,
తమ మార్గములను విడువక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మాట్లాడింది నీతి అయితే మాట మీద నిలబడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నడిచేది నీతి మార్గం అయితే ఆ మార్గములో స్థిరంగా నిలబడాల్సిందే. ఎన్ని తుఫాన్లైనా రావచ్చు, నిందలైనా రావచ్చు, అవమానములైనా రావచ్చు, కానీ మనము నడిచేది నీతి మార్గం అయితే స్టాండ్ ఇన్ ద వే దట్ యు ఆర్ వాకింగ్ విత్ స్టెబాన్, స్థిరముగా నిలబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోబు అంటున్నాడు, నీతిమంతులు తమ మార్గములను విడువక అడువక ప్రవర్తిస్తారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులైతే తమ మాటలలో మార్పు ఉండదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మధ్యాహ్న సమయములో మనము మన నీతిని బట్టి నడుస్తున్నామా, నీతిని విడిచి నడుస్తున్నామో ఒకసారి మనల్ని మనం యోచన చేసుకుందాం. అమ్మా, ఎవరి వైపు మనం చూసే కంటే ముందు మన జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. ఈజ్ ఇట్ మీ obey to my parents though I have away from my parents, though I left my village family and everything, though I live in the city, still I need to follow the way that my parents taught us. నా తల్లిదండ్రులు చెప్పిన మార్గమును, నీతి మార్గమును అనుసరిస్తున్నానా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుసరించినట్లయితే, ఇప్పుడు మన మూలవాక్యానికి వద్దాం. అనుసరించినట్లయితే 34వ వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గములు అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించి, ప్రకాశముగాను దయించి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, ఆయన మార్గములో నడవాలి. ఆయన మార్గము, నీతిమంతులు తమ మార్గమును విడువక ఉంటారు. ఇప్పుడు ఇంకొక వాక్యం చదువుకు, 23వ యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఎవరండి ఆయన? ఏమండి, ఎవరికి తెలుసంట? మన తల్లిదండ్రులకా, లేకపోతే మన ఇంటి వారికా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యోబు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు, నా యేసయ్యకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను నడిచే ప్రతి నడక నా యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. నేను మాట్లాడే ప్రతి మాట నా యేసయ్య వింటున్నాడు. ఇది మనిషి జీవితాన్ని క్రమపరుస్తుంది. మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? క్రమపరుస్తుంది. తర్వాత ఇంకేమన్నాడంటే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె. హల్లెలూయా. ఎట్లా కనబడుతుందంట? సువర్ణము వలె. హల్లెలూయా. శోధించబడిన మీదట నేను సువర్ణమై
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నడచు మార్గమున ఆయనకు తెలియను. ఆయన శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి రాత్రి అనుకున్నాం కదా, బంగారం తేబడిన తరువాత అది కాల్చబడి శుద్ధి చేయబడి క్రమబద్ధీకరించబడిన తరువాత మెరుగు పెట్టబడిన తరువాత దాన్ని చూసేమంటాం, అబ్బా ఎంత బాగుందని ముద్దాడతాం దాన్ని చూసి. కానీ రా మెటీరియల్ చూస్తే, ఇఫ్ యు రియల్లీ వాచ్ ద రా మెటీరియల్ ఆఫ్ ఎ గోల్డ్ యొక్క రా మెటీరియల్ని చూస్తే, చిచి ఏంటి ఎట్లా ఉంది, గోల్డ్ అది, చిచి గోల్డ్ అది ఏమొద్దు అనిపిస్తుంది. కానీ దాన్ని సువర్ణమైన తరువాత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కాల్చబడిన తరువాత, శుద్ధీకరించబడిన తరువాత, అది రూపు మార్చిన తరువాత, తన రూపమును మార్చుకున్న తరువాత దానిని చూచి ఏం చేస్తాము, అయ్యో బంగారం ఇంత బాగున్నదే, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, ఆయన శోధించిన తరువాత, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఎట్లా కనబడుతుందంట, సువర్ణం వలె. పసిపిల్లవాడు పుట్టిన దినములలో ఇంకా రోజులు నిండక ముందు సరిగ్గా పట్టుకోవడానికి కూడా మనకు భయం వేస్తుంది. పసిపిల్లలు నేను అసలు పట్టుకోలేను అసలు. కానీ వారు కొంచెం పెరిగి పెద్దవాడైతే ఎంత ముద్దుగా ఉంటుందో. సువర్ణముగా మార్చబడిన తర్వాత, అమ్మ దేవుడు ఈ రూపం అనే భక్తిని మన దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భక్తి రూపమును చూచి అనేకులు 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 చెప్పండి అమ్మా, అనేకులు ఆకర్షింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం నిన్ను రూపమని కాదు, ఆయన నిన్ను సిద్ధపరిచిన భక్తి జీవితము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా సంఘములో, అంటే మా నాన్నగారి సంఘములో మేము ఉన్నప్పుడు వివాహ సమయాలు వచ్చేటప్పటికి, ఆడపిల్లలకి వివాహాలు అయ్యేటప్పటికి, అప్పుడు మా సంఘానికి పలానా సంఘంలో పాప ఉందంటే సంబంధం, అబ్బా ఆ సంఘంలో అయితే కళ్ళు మూసుకుని కలిపేసుకోవచ్చు వెళ్ళి. ఆ పాస్టర్ గారు దేనికి ఒప్పుకోడు, చాలా కఠినంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ మార్గము నిర్ణయించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భక్తి మార్గము నిన్ను ఏం చేస్తుంది, చూడకముందే చెప్పగానే ఏం చేయబడుతుంది, ఎన్నుకొనబడుతుంది. కారణం ఏంటంటే నీవు నడిచిన మార్గమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో కూడా ఇదే ఉంటుంది. ఫలానా ఆయన బిడ్డలండి అంటే, అబ్బా ఆయన చాలా క్రమంగా పెంచుతాడు రా, ఇంకా కళ్ళు మూసుకుని కలుపుకోవచ్చు ఆ పిల్లల్ని అంటారు. ఆడపిల్లనైనా మగపిల్లనైనా. అంటే ఆలోచించండి, ఇక్కడ అదే అంటున్నాడు, నేను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుతమ్మ గారు ఎట్ట కనబడుతున్నాం అంటే ఇప్పుడు మనం సువర్ణం. ఎందుకు సువర్ణంలా కనబడుతున్నాం? మన గొప్పదనమా మన సృష్టికర్త యొక్క జ్ఞానము. హల్లెలూయా. ఆయన మనల్ని సిద్ధపరిచాడు, రూపం ఇచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, భక్తి రూపాన్ని నీకు ఇచ్చాడు. అండ్ భక్తికి రూపం ఉంటుంది తెలుసా? భక్తికి రూపం ఉంటుంది తెలుసా? తెలీదా? అయ్యో, ఎక్కడున్నారు? హలో,
ఏంటి భక్తికి రూపం ఉంటుంది తెలుసా? భక్తికి రూపం ఉంటుంది, భక్తికి క్రమం ఉంటుంది, భక్తికి విధేయత ఉంటుంది, భక్తి సువాసన వస్తుంది, భక్తి సువాసన ఇస్తుంది. నేను ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక ట్రైన్ దిగేసాం, ఇంకొక ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ వెయిట్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. చాలాసేపు కూర్చున్నాం, దాదాపు 20 minutes వెయిట్ చేస్తున్నాం. మెల్లగా దగ్గరకు వచ్చి, మీరు పాస్టర్ గారండి అంటున్నాడు. అవునయ్యా, వందనాలండి అన్నాడు. వందనాలన్న. ఎలా చెప్పారు అనగానే, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించిందండి. దైవభక్తి కనబడుతుంది, మాటలు, ప్రవర్తనలు. కూర్చున్నంతసేపులో ఆ దైవభక్తి కనిపిస్తుంది. చూడండి, మన భక్తికి దేవుడు రూపం ఇచ్చాడు. భక్తికి ఏమి ఇచ్చాడు దేవుడు? రూపం ఇచ్చాడు. భక్తి కలిగిన కుటుంబాలు, వారి రూపమే వేరుగా ఉంటుంది, వారి పలకరింపే వేరుగా ఉంటుంది. ఆ పలకరింపులోనే దైవ కృప కనబడిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, అందుకే అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తరువాత ఎలా ఉన్నానంటనా? సువర్ణము వలె కనబడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భక్తి అంటారు, కానీ వారి మాటలలో భక్తి కనపడదు, వారి ప్రవర్తనలో భక్తి కనపడదు, వారి చూపులో భక్తి కనపడదు, వారి నడవడిలో భక్తి కనపడదు. లేనట్లయితే దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆర్ యు రియల్లీ బీయింగ్ ఏ సన్ ఆఫ్ గాడ్? ఆర్ యు రియల్లీ వాకింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఆర్ యు రియల్లీ ఫాలోయింగ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క నీతిని నీవు ప్రకటించగలుగుతున్నామా, అనుసరించగలుగుతున్నామా అని ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. అందుకనే భక్తుడైన యోబు అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తరువాత. ఎప్పుడంటమ్మా? రిషితమ్మ, శోధించిన తరువాత ఎలా కనబడుతున్నామంట? సువర్ణము వలె. ధనరాజు ఎలా కనిపిస్తున్నామంట? సువర్ణము వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే భక్తిగా కలిగిన మనము, మన మాట, ప్రవర్తన, ప్రేమ, వస్త్రధారణ కూడా క్రమముగా ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు సువాసన నీలో నుండి కనపడాల్సిందే. హల్లెలూయా. క్రీస్తు నడవడి మనలో కనపడాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకొక గొప్ప రహస్యం చెప్తున్నాను. క్రీస్తు బిడలు, దైవ బిడల యొక్క ముఖములో ఆ దైవత్వ కవళికలు కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ కళ, ఆ దైవత్వపు కళ మాటలలో కనిపిస్తూ ఉంటుంది, చూపులో కూడా కనిపిస్తుంది, నడవడిలో కూడా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవత్వ ప్రేమ మనలో కనపడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఆ విధముగా మనం ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, ఇప్పుడు 34 రెండవ భాగంలో చూస్తే, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎట్లా హెచ్చిస్తాడంట? ఎప్పుడైతే దేవుని నీతి మార్గమును విడవకుండా, ఆయన నీతి సువాసన, నీతి నడవడి, నీతి మాటలు, దైవత్వపు చూపులు, దైవత్వపు మాటలు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా చేస్తాడంట? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనము హెచ్చింపబడాలంటే
మన నీతి మార్గమును మనం విడవక నడిచిపోవాలి. లోక ఆకర్షణల వైపు ఆకర్షింపబడక క్రీస్తు కొరకు కనిపెడదాం. ఆ క్రీస్తు మార్గములో మనకేమున్నది? దీవెన ఉన్నది. హల్లెలూయా. ఒక్క ఉదాహరణ బైబిల్ గ్రంథములో నుండి చెప్పి నేను ఈరోజు వర్తమానాన్ని ముగించి వేస్తాను. ఒక పట్టణములో ఒక రాజ్యములో రాజ్య అధికారి రాజుగారు తన భార్యను వెతకటానికి ప్రారంభించాడట. ఎవరిని వెతకటానికి? తనకు భార్య కావాలి, ఆ భార్యకు తగిన ఒక స్త్రీ కావాలని వెతకటము ప్రారంభించాడంట. రాజ్యమంతా చాటింపు వేశాడంట. నాకు రాణిగా ఉండటానికి అర్హులైన వారు రండి అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చాటింపేశాడంట? ఏమని రుతమ్మ ఏమని చాటింపేశాడంట? ఏమని? రాణి స్థానములో ఉండగలిగిన వారు రండి. రాజుగారి కోట కంటే అందరూ కన్యకలంతా బయలుదేరి వరుసగా నిలబడుతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడుతూ ఉంటే వారిలో ఒక విధవరాలు పినతండ్రి చేత రక్షింపబడి, పినతండ్రి మాటల చేత పెంచబడి, దైవ భక్తిలోను దైవ ప్రేమలోను ఎదిగి 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 ఆ యొక్క శూషను కోటలోనికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు కానీ గుర్తురాలా? ఆవిడే ఎస్తేరు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఉన్నారు కన్యకలు. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి? ఈ కన్యకలందరిలో సూటబుల్ స్త్రీ అయినా, సూటబుల్ వ్యక్తి అయినా యవనస్తురాల్ని రాణిగా ఆయన నియమించుకోవాలి. దేవునికి స్తోత్రం. రాణిగారికి నేను నచ్చాలంటే ఏం చేయాలి? ఇదిగో 4 షేపులు చేయి ఇక్కడి నుంచి తిట్ట. ఏమనుకో, మిమ్మల్ని అంటలేదు, అక్కడ జరిగిన దాని గురించి చెబుతున్నాను. బాగా అందంగా కనపడాలి, బాగా చేయి. రాజుగారు చూడబోతున్నాడు. అందరూ ఆహారం అడిగితే ఇంత పెద్ద లిస్టు చెబుతున్నారంట. మంచిగా తిని పుష్టిగా ఉంటే రాజుగారి కంట్లో నేను పడతానేమో అని. కానీ ఆ స్త్రీలందరిలో ఉన్న ఒక కన్యక ఎస్తేర్ అయితే అంటుంది, అయ్యా సాధారణమైన భోజనం నాకు సరిపోతుంది, సాధారణమైన వస్త్రధారణ నాకు సరిపోతుంది, ఏది ఎక్స్ట్రాలేమీ కోరుకోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఎస్తేరు గ్రంథంలో మనకుందాం. అక్కడికి వెళితే చూస్తాం సాధారణ వస్త్రధారణ కోరుకుంది. ఇప్పుడు రాజుగారి టైం వచ్చేసింది. చూస్తూ ఉంటే చూసి ఎవరిని పిలిచాడు? ఎస్తేరుకు దండం చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరుని ఏర్పాటు చేశాడు. అందరూ ఏంటే పిచ్చామా, 4 రకాలన్నా ధరించలేదు, అయినా రాజుగారు ఆమెను ఇష్టపడ్డాడంటే అక్కడ దైవత్వపు కళ ఆమెలో కనబడింది. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవత్వపు కళను బట్టి ఆమె రాణిగా ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము సాధారణముగా క్రీస్తును ధరించుకుంటే చాలు, ఆయన మనలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడంట. భూమిని స్వతంత్రించుకున్నట్లు నిన్ను హెచ్చిస్తాడంట. వాక్యం అదే. ఈరోజు మన వాక్యం అదే. ఏమన్నాడు? భూమిని 34 రెండవ భాగం, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అదే దైవత్వపు కళ, అదే నీతి మార్గము, అదే దేవుని యొక్క సువాసన, దేవుని యొక్క భక్తి యొక్క అలంకరణ, భక్తి యొక్క నడవడి, భక్తి యొక్క చూపు నడక విధానము దేవునికి ఇష్టమైన అర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. అదే నిజమైన అర్పణ. హల్లెలూయా. అందుకన్నాడు, విరిగి నలిగిన హృదయముతో దేవా నేను స్తుతియాగము చేస్తాను. అమ్మా, అహంకారులు నిలబడలేరు. అహంకారులు కొంతకాలమే, వారి అహంకారము కొంతకాలమే, కానీ దీనత్వమే విజయాన్ని సాధించేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవభక్తిని కాపాడుకుంటూ, నీతి మార్గమును కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడు తప్పక తన బిడ్డలను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించి నడిపించి తన బిడ్డలను బలపరచును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్ ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. అమ్మ, ఈరోజు సాక్ష్యాలకు సమయం లేదు. ఇక వాక్యం ముగించాం, ముగింపులోనికి వచ్చాం. ప్రార్థన చేయండి. దేవా, నిజమే తండ్రి, నిజమే ప్రభువా,